శ్రీగురుభ్యో నమః. నమో విశ్వకర్మణే విశ్వకర్మసమారంభం విశ్వరూపాయ మధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం వందే గురుపరంపరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠమునందు అత్యంత అద్భుతంగా స్వామివారి యొక్క దేవాలయం అలంకరణ జరిగినది. అలాగే స్వామివారికి కూడా పూజలు చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకందరికీ కలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాము. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్కసారి స్వామిని ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని స్వామివారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా మనమందరూ తలుచుకుంటే సర్వ పాపాలు పరిహారం చేసి మనకి అత్యంత సౌఖ్యాన్ని ఇచ్చే అటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని మీరందరూ కూడా చూడండి. గర్భాలయం లోపల స్వామివారిని మీ అందరికీ కూడా దర్శనం చేపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. ఎందుకంటే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత ఏకాదశి రుద్రులు అంటే శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడిండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి, ఆ దివ్యమంగళ స్వరూపుని చూసి మీరందరూ తరించండి. నందీశ్వరుడు, అలాగే సిద్ధయ్య స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఏకాదశి రుద్రులైనటువంటి శివుడు, అలాగే గౌరీదేవి తామ్ర గౌరీగా అమ్మవారి చిన్న ప్రతిమ కూడా ఇక్కడ ఉంచినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ఈ నవరాత్రుల్లో ఆ దుర్గమ్మ తల్లి యొక్క కృపా కటాక్షాలు మన అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా పరమేశ్వర దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న చాలురా, వేరే మంత్రం ఎందుకురా అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ పరమేశ్వరుని దర్శించి అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడండి. ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉన్నటువంటి స్వామివారు శాంతమూర్తిగా ప్రశాంతంగా కూర్చున్న స్వామివారిని దర్శనం చేసి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత ఆ కాశీ విశ్వనాథుడకు పరమేశ్వరుడు ఇక్కడ స్థిరంగా ఉన్నాడు. కాబట్టి స్వామివారిని అందరూ నమస్కారం చేసుకోండి. అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ధనకనక వస్తువాహనాలు ఆ స్వామివారు ప్రసాదించాలని మరొక్క మారు స్వామివారిని ప్రార్థిస్తూ